ఎయిర్ బ్యాగ్ లోపం కారణంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తికి 25.3 కోట్ల పరిహారం ఇవ్వాలని అమెరికాలోని ఒక కోర్టు తీర్పు చెప్పింది. దక్షిణ ఫ్లోరిడాలోని మయామి డడ్ న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం జోస్ హెర్నాండెజ్ అనే వ్యక్తి 2020 డిసెంబర్లో తన 2005 తయారీ హోండా సివిక్ కార్లో వెళ్తున్నారు. ఎడమవైపుకు మలుపు తిరుగుతుండగా మరో వాహనం ఢీకొంది. వాస్తవానికి ఈ ప్రమాదం కారణంగా స్వల్ప గాయాలే కావాల్సింది. కానీ టకాటా కంపెనీకి చెందిన లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్స్ కారణంగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ బ్యాగ్ ఇంటర్ అవసరానికి మించి పేలింది. దీంతో పదునుగా ఉండే లోహ భాగం ఒకటి దూసుకొచ్చి హెర్నాండెజ్ కుడి చేతిలో కొన్ని అంగుళాల వరకు దిగిపోయింది. దీనిపై 2022లో హెర్నాండెజ్ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం గత గురువారం తీర్పు చెప్పింది. టకాటా కంపెనీ దివాలా తీయటంతో ఏర్పాటు చేసిన టకాటా ఎయిర్ బ్యాగ్ టార్ట్ పరిహార ట్రస్ట్ ఫండ్ నుంచి ఈ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. టకాటా ఎయిర్ బ్యాగ్ ఇంటర్నల్లో లోపాల కారణంగా అమెరికాలో 28 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 36 మంది చనిపోయారు. అమెరికాలో 400 మంది గాయపడ్డారు. దీంతో 2013 నుంచే ఈ ఎయిర్ బ్యాగ్లను రీకాల్ చేయటం ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవటానికి జరిగే స్వల్ప పేలుడు కోసం టకాటా అమోనియం నైట్రేట్ను వినియోగిస్తోంది. కానీ అది అధిక ఉష్ణోగ్రత తేమల కారణంగా భారీ పేలుడుకు కారణమవుతోంది. లోహ కనిస్టర్లోని ముక్కలు పదునుగా ప్యాసింజర్ల వైపు దూసుకెళ్తున్నాయి.